వెల్కమ్ టు గవాదార్ న్యాచురల్స్. హే హాయ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్యూర్ గేదె నెయ్యి అండి ఇది. చూసుకోండి, కలర్ కానీ టెక్స్చర్ కానీ మీకు అర్థమైపోతూ ఉంటుంది. సో ఇది 600 గ్రామ్స్ ఉంది. ఆ మేడం ఎంత ఉంటే అంత డిస్పాచ్ చేయమన్నారు, అందుకని మీకు ఒక్కసారి వీడియో పెడుతున్నాను. ప్రతిదీ వీడియో పెట్టాలంటే అవ్వట్లేదు. ఏదైనా వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా వాళ్ళు ఇంకొకరికి చెప్పడం అలాగే అనుకుంటా. నేను వీడియోస్ ఎక్కువ పెట్టి అంత అవసరం లేదు, అంటే ప్యాకింగ్ చేయడం, డిస్పాచ్ చేయడం ఇలా చేశాను అని చెప్పాల్సిన అవసరం లేదనిపిస్తుంది. అందుకని నేను ఎప్పుడు ప్యాకింగ్ కానీ ఏమి ఎక్కువ చూపించను. సో ఇది వీడియో కొంతమందికే తెలుసు, ఆన్లైన్ క్లాసెస్ వాళ్ళకి మాత్రమే నెయ్యి గురించి తెలుసు కదా, అందుకని ఇన్స్టాలో పెడదామని. ఇది ఒక 5 డేస్కి ఇలా మీగడ తీసి వెన్నపూస చేసి ఇలా మనం నెయ్యి చేసుకోవచ్చండి. ఈ నెయ్యి కాసే విధానంలో కూడా స్మెల్ అనేది వస్తుంది. యాక్చువల్లీ మా అత్తగారు చేశారు. నేను చేస్తాను, కానీ ఆవిడ దగ్గర నేర్చుకుంటూ ఉన్నాను. షీఈస్ వెరీ గుడ్ అట్, చాలా బాగా చేస్తారు ఏదైనా. సో అందుకే డిస్పాచ్ అయిపోతుందని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను. ఇప్పుడు మనం కొన్ని ప్లేసెస్లో, సిటీస్లో, టౌన్లో వింటూ ఉంటాము, కల్తీ నెయ్యి, కల్తీ పాలు, కల్తీ నూనె ఇలా అని. చూసుకుని తీసుకోండి. కొన్ని చోట్ల పసుపు, డాల్డా కలిపేస్తారు. ఇంకా దారుణం ఏంటంటే యానిమల్ కొవ్వులు కూడా కలిపేస్తున్నారంట. అది చాలా దారుణమైన విషయం. మనం షాపింగ్కి వెళ్ళినట్టుగా అవి ఇవి ప్యాకెట్స్ కొనేసుకుంటాం. కొనుక్కోవాలి తప్పదు, కానీ అన్నీ కొనుక్కోవాల్సిన అవసరం లేదు కదా. మీరు మంచి పాలు తీసుకునైనా చేసుకోవచ్చు. చూడండి, ఈ నెయ్యి జస్ట్ ఈ కొంచెం ఒక గరిట వేసుకుంటే సున్నుండలు అవుతాయి. ఈజీగా దీనికి ఒక 5-6 సున్నుండలైనా అవుతాయి. అంత బాగా కలుస్తుంది, కమ్మదనం ఉంటుంది అన్నమాట. అలాగే ఏదైనా నెయ్యి మాత్రం చాలా అడల్ట్రేషన్ జరుగుతుంది, కానీ ఇవి ఇళ్లలో చేసేవి కాబట్టి ఎలా కల్తీ కలపాలో కూడా మాకెవరికి తెలియదు. కావాలి అంటే ప్యూర్ గేదె నెయ్యి తీసుకోండి. అట్ ద సేమ్ టైం ఆవు నెయ్యి కూడా దొరుకుతుంది. ఆవు నెయ్యి చాలా వాటికి వాడతారు, చాలా మందికి తెలీదు. మార్నింగ్ మెడిసిన్గా యూజ్ చేస్తారు, 1 స్పూన్ తింటారు. అలాగే మనకి చర్మ వ్యాధులు అలాంటివి ఉన్నప్పుడు కూడా వంట చేసుకుని తింటారు, దాంతో పూజకి వాడతారు. ఇవన్నీ కూడా ఆవు నెయ్యి కావాలన్నా దొరుకుతుంది, కానీ అది మేము చెయ్యము, కానీ మేము కొలాబరేట్ అయ్యాము. సో ప్రజెంట్ అయితే ఇది డిస్పాచ్, రెడీ టు డిస్పాచ్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆర్డర్ ఇట్. థ్యాంక్ యూ.